హలో అండి, నమస్తే. అందరం ముందుగా వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం కదండి. సో చేసుకున్న తర్వాత చాలా మందికి మనం కలశం పైన పెట్టుకున్న కొబ్బరికాయ ఏం చేయాలి అని చెప్పేసి చాలా డౌట్స్ ఉంటాయి. సో నిన్న వచ్చిన పంతులు గారు చెప్పిన మాటలు సో మీకోసం చెప్తున్నాను. ఏం లేదండి, మనం కలశం పైన పెట్టుకుంటాం కదా ఇట్లా కొబ్బరికాయను. సో దీనిపైన మనం క్లాత్ పెడతాం కదండి. సో ఈ క్లాత్లో కొబ్బరికాయను కట్టి మన ఇంటి గుమ్మానికైనా కట్టుకోవచ్చు అంట. లేకపోతే మనం ఇంట్లో ఈ కొబ్బరికాయను కొట్టకుండా గుడికి తీసుకెళ్లి గుడిలో కొబ్బరికాయ కొట్టేసి నమస్కారం చేసుకుని రావాలంట. ఆ తర్వాత నెక్స్ట్ మనము ముందు గణపతికి పూజ చేసుకుంటాం కదండి. పసుపు గణపతిని మనము మన పుస్తలకి మన తాలిబొట్టుకు రాసుకోవాలి. సో ఆ తర్వాత మనం ఏదైతే పూజలో యూజ్ చేసామో ఫ్లవర్స్ కానీ అన్నీ కూడా ఒక కవర్లో తీసుకొని పారే వాటర్లో వేసామనుకోండి సరిపోతుంది. కలశం చెంబు గురించి డౌట్స్ అన్ని క్లియర్ అయినాయని చెప్పేసి అనుకుంటున్నాను. ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే మనం అమ్మవారి దగ్గర ఇట్లా కాయిన్స్ పెట్టుకుంటాం కదా అమౌంట్, దాంట్లో 1 రూపీ కాయిన్ అయినా మీ హస్బెండ్ గారి పర్స్లో ఎప్పటికీ ఉండేలాగా చూసుకోండి. అది చాలా మంచిది. థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ స్వాతి ముచ్చట.